అంత పొగ చూసి మంటలు అంటుకున్నా ఏంటో అనుకున్నా. 288 ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మొత్తానికి మా మమ్మీ 30 రూపాయలకి బేరమాడి ఒకటైతే కట్టించింది. అది ఇంటికి వెళ్ళాక నీటిలో వేస్తాను చూడండి, పొగడి పొట్లం కట్టినట్టు ఇచ్చాడు. అసలు ఖచ్చితంగా అవ్వదు నాకు తెలుసు, అయినా ఎందుకు కొంటానో తెలియదు. నేను అలాంటి ఇంక మొత్తానికి ఇక్కడ ఎత్తుకొని వచ్చి చెప్పులు అయితే వేసుకున్నాం. ఇటు సైడ్ చూడండి, ఇలా బయట వచ్చాం, ఇలా చెప్పులు వేసుకుని వెళ్ళిపోవచ్చు. అదే స్టాండ్ అయితే మళ్ళీ అటు సైడ్ నడాలి. మొత్తానికి ఆర్టీసీ బస్సా లేకపోతే దేవస్థానం బస్సా 2 నిమిషాలు డిసైడ్ అయ్యి వెయిట్ చేసి ఆర్టీసీ రావట్లేదని ఇంకా దేవస్థానం బస్సు టికెట్ అయితే తీసుకున్నాం. దేవస్థానం బస్సు ప్రాబ్లం ఏంటంటే మొత్తం ఫిల్ అయ్యేదాకా తీయడాడు. నేనైతే బస్సు ఎక్కాను, మమ్మీ నా కోసం ఆల్రెడీ సీట్ ఇచ్చింది బస్సులో. కానీ చాలా లేట్గా తీస్తాడు. సంవత్సరం వచ్చింది ఎందుకు, అందుకే ఆ లడ్డు కోసమే. ఇంక మొత్తానికి దర్శనం అయితే చేసుకొని మంచిగా అయింది దర్శనం. ఇంక ఇంటికి అయితే వచ్చాం. ఇక్కడ ఈ యూటర్న్ ఉంటుంది, భలే ఉంటుంది అసలు. బండి మీద బెండింగ్ కొడితే ఇక్కడ ఈ ప్లేస్లో కిచ్చెలు ఉంటుంది. ఇంక ఇలా దిగి చూసరికి అక్కడ మంటలు వచ్చేస్తున్నాయి. ఏంటబ్బా మంటలు అనుకున్నాను, దగ్గరికి వెళ్ళి చూస్తే కొబ్బరికాయలు కాలుస్తున్నారు. ఎందుకు కాలుస్తున్నారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి.